అందరికీ నమస్కారం. స్వరాగ కోకిల వీడియోస్కి స్వాగతం. మందార గులాబీ కొమ్మలు చిగురిస్తాయి అంటే గతంలో మందార కొమ్మలను ఒక గ్లాసులో అంటే 4 గ్లాసుల్లో ఇసుక వేసి పెడితే చిగుర్లు వస్తాయనే వీడియోకి కొనసాగింపుగా ఇదిగోండి వచ్చిన ఈ చిగురులను చూపిస్తూ అంటే ఒక తమ్ముడు ఒక చెల్లి అడిగారు అన్న చిగురులు కూడా చూపిస్తే బాగుండేదని వారికి కృతజ్ఞతలు చెప్తూ చక్కగా ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, విత్తనాలైనా కొమ్మలైనా పెట్టేటప్పుడు వేసేటప్పుడు ఎక్కువగా మనం పెట్టుకోవాలి. కొన్ని అనివార్య కారణాల చేత బలహీనపడినా కొన్ని చక్కగా చిగురిస్తాయి. చక్కగా చిగురు వచ్చిన కొమ్మలను అడుగు భాగంలో కాస్త కట్ చేసి కలబందను పెట్టి మట్టిలో పెట్టుకుంటే వేరు వ్యవస్థ కూడా చక్కగా వస్తుందండి. మొక్క పూర్తి వైభవాన్ని పొంది మందార పువ్వులతో వికసిస్తుంది. ఇలా ప్రతి ఒక్కరు కూడా గ్లాసులో ఇసుక వేసి మొదట మనం పెట్టుకుంటే చిగుర్లు వస్తాయి. వాటిని తిరిగి మనం చక్కగా మట్టిలో పెట్టుకోవాలి. అందరికీ నమస్కారం.